హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, కాజల్ అగర్వాల్ న్యూ ఫిల్మ్ నుంచి టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియో అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ సత్యభామ. సో గ్లిమ్స్ అయితే చూడడానికి బాగుంది. కాజల్ ఇందులో కాప్ రోల్లో మనకి కనబడనుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెంబర్ 2, అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ క్రైమ్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జూలై 21కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబో ఫిలిం గురించి. దీని గురించి మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పినాను కదా, ఇలా కాంబోలో మరొక ఫిలిం అయితే వస్తుంది అని చెప్పేసి. అయితే ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి హారిక అండ్ హాసిన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అతి త్వరలో రివీల్ అయితే చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది పుష్ప 2 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 4, భగవత్ కేసరి మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ని అయితే రివీల్ చేశారు. మీకు ఫోటో పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 5, షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్ లీడర్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. డిసెంబర్ 7కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న అప్కమింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిలిం కీడా కోలా. ఈ మూవీకి సంబంధించి ఒక క్యారెక్టర్ పోస్టర్ అయితే రివీల్ చేశారు, అదే బ్రహ్మానందం గారిది. బ్రహ్మానందం గారు ఈ మూవీలో ఒక రోల్లో మనకి కనబడబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ను వచ్చేసి జూన్ 29కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 7, వరుణ్ ధావన్ అండ్ జాన్వీ కపూర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బవాల్. డైరెక్టర్ నితేష్ తివారీ. ఫ్రెండ్స్, ఈ మూవీని థియేటర్స్ నుంచి స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ప్రైమ్ వీడియో వారు రివీల్ అయితే చేశారు. జూలై మంత్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 8, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న ఫిలిం బ్రో. ఈ మూవీ టీజర్ గురించి ఇన్ఫర్మేషన్ జూన్ లాస్ట్ వీక్లో మనకి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. స్టిల్ టీజర్ కట్ అనేది రెడీ అయితే అవుతుందంట. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేయలేదు. కన్ఫర్మ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 9, ఇండియన్ 2 స్టారింగ్ కమల్ హాసన్ అండ్ డైరెక్టర్ శంకర్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఫైనల్ షూట్ వర్క్ అనేది జరుగుతుంది. దిస్ మంత్ ఎండ్ కల్లా ఈ మూవీకి సంబంధించి ఓవరాల్ షూటింగ్ అనేది ఫినిష్ అయితే చేసుకోబోతున్నారు. నెక్స్ట్ ఈ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే చేస్తారు. అండ్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి 2024 ఇయర్ పొంగల్. నెక్స్ట్ నెంబర్ 10, క్యాప్టెన్ మిల్లర్. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు ఒక బిగ్ రోల్లో కనబడబోతున్న విషయం తెలిసిందే. అయితే శివరాజ్ కుమార్ గారికి సంబంధించిన పోర్షన్ షూట్ వర్క్ అనేది ఈ మూవీ నుంచి ఫినిష్ అయితే అయిపోయింది. మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ కూడా జూన్ ఎండ్ లేకుంటే జూలై ఫస్ట్ లోపల కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, కార్తీ అప్కమింగ్ ఫిలిం జపాన్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన ప్రెజెంట్ షూట్ వర్క్ అనేది చెన్నై ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సో అక్కడ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఈ జూన్ మంత్లోనే ఓవరాల్ షూటింగ్ని ఫినిష్ చేసుకోబోతున్నారు. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంటుందట. సో దాంతోపాటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిగించేసి ఫినిష్ చేసుకొని ఈ ఇయర్ దివాళీకి బిగ్ స్క్రీన్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13, గుంటూరు కారం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఈ మూవీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ అవడమే సెకండ్ అయితే బాగాలేదు. ఈ పార్టీకి జరిగిన షెడ్యూల్స్ కానీ ఫినిష్ అయిపోయినట్టయితే 50% వరకు ఈ పార్టీకి షూటింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోయి ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఈ షూటింగ్ గురించి పక్కన పెట్టేసి లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ తమన్ గారు ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా తప్పుకోబోతున్నారు అని చెప్పేసి న్యూస్ మీరు చూసే ఉంటారు. బట్ అది ట్రూ అయితే కాదు ఫ్రెండ్స్. స్టిల్ గుంటూరు కారం మూవీకి తమన్ గారి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయితే అయి ఉన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, పూజా హెగ్డే. సో దీని గురించి కూడా మీరు చూసే ఉంటారు. పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోబోతుంది. సో ఎస్ ఫ్రెండ్స్, పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్లో వర్క్ అయితే చేయట్లేదు. అదేంటంటే తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉండడం కారణంగా ఈ ప్రాజెక్ట్కి డేట్స్ లేని కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్లో వర్క్ అయితే చేయట్లేదు. సో తిన రోల్ అనేది ఏరే హీరోయిన్కి అయితే వెళ్తుంది. ఆ హీరోయిన్ ఎవరు అనేది మనకి త్వరలోనే రివీల్ అయితే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ గురించి జూన్ 24 నుంచి న్యూ షెడ్యూల్ అనేది బిగిన్ అయితే చేయబోతున్నారు. సో టీం నుంచి ఇంకోటి కూడా ఫిక్స్ అయిపోయింది. ముందుగా లాక్ చేసుకున్న రిలీజ్ డేట్ సంక్రాంతికే ఈ మూవీని బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. నెంబర్ 14, ఉపేంద్ర అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం యూఐ. ఫ్రెండ్స్, దీని గురించి న్యూస్ ఏంటంటే ఇంకా ఈ మూవీకి సంబంధించి
25 డేస్ షూటింగ్ అనేది పెండింగ్ అయితే ఉందంట. జూలై సెకండ్ హాఫ్కి ఈ మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది డన్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 15 ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ గురించి. ఫస్ట్ డే ఈ మూవీకి 140 CR ప్లస్ వచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ డే 100 CR ప్లస్ అండ్ థర్డ్ డే కూడా ఏమాత్రం తగ్గలేదు, 100 CR ప్లస్ వరకు అయితే వచ్చింది. సో 3 డేస్కి ఈ మూవీకి 340 CR ప్లస్ వరకు అయితే వచ్చింది. అండ్ ఫోర్త్ డే వచ్చేటప్పటికి మండే రోజు మూవీకి కలెక్షన్స్ అయితే తగ్గాయి. 35 CR ప్లస్ వరకే ఈ మూవీకి ఫోర్త్ డే కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ 4 డేస్కి ఓవరాల్గా వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 375 ప్లస్ CR. ఇంకా ఫిఫ్త్ డే ఎంత వస్తుందో చూడాలి మరి. నెంబర్ 16 గాంధీవదారి అర్జున. ఎస్టర్డే సాక్షి వైద్య బర్త్డే స్పెషల్గా మూవీ నుంచి న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 17 కాజల్ అగర్వాల్ అప్కమింగ్ న్యూ ఫిలిం కార్తిక. ఈ మూవీ రీసెంట్గానే తమిళ వర్షన్ అనేది థియేటర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు డబ్ చేసి తెలుగు వర్షన్లో థియేటర్స్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 లియో. ఈ మూవీ నుంచి జూన్ 22కి ఫస్ట్ సింగిల్ని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ కనకరాజ్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో జూన్ 22కి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి తెలియజేశారు. అది ఏంటి అనేది ఇంకా రివీల్ అయితే కాలేదు. జూన్ 22కి సంథింగ్ బిగ్ సర్ప్రైజే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 19 విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడ్లో వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వహణ. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ఎంటైర్ షూట్ వర్క్ అనేది జూలై ఫస్ట్ వీక్లో కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిగిన్ అయ్యి సెప్టెంబర్ 1కి థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 20 ధూమం స్టారింగ్ ఫహద్ ఫసిల్ అండ్ డైరెక్టర్ పవన్ కుమార్. ఇది పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఆల్ లాంగ్వేజ్ అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి జూన్ 23కి వచ్చేసి మలయాళం ఒరిజినల్ వర్షన్ ఒకటే థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. డబ్బుడ్ వర్షన్స్ అనేవి సైమల్టేనియస్గా మనకి రిలీజ్ అయితే కావడం లేదు. సో డబ్బుడ్ వర్షన్స్ అనేవి మనకి 2 or 3 వీక్స్ తర్వాత థియేటర్స్లో అయితే వస్తాయి. జూన్ 23కి మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 21 క్రేవన్ ది హంటర్. ఇది సోనీ పిక్చర్స్ వాంచ్ వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్కి స్పిన్ ఆఫ్ ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ రేటెడ్ ట్రైలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. డబ్బుడ్ వర్షన్స్ అనేవి ఇంకా రిలీజ్ కాలేదు. మనకి ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 6కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ. నెంబర్ 22 రాకీ ఆర్ రానీకి ప్రేమ్ కహానీ. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ కట్ అనేది చాలా బాగుంది. చాలా అద్భుతంగా మనకి ఒక సాంగ్తో చాలా సీన్స్ అనేవి చూపించారు. చూస్తే టీజర్ ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది. నెంబర్ 23 మళ్ళీ పెళ్ళి. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అలానే ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 24 జియో సినిమా వారి ఒరిజినల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ హారర్ ఫిలిం అసిక్. ఈ మూవీని ప్రీమియర్ చేయబోతున్నారు జూన్ 23 నుంచి. నెంబర్ 25 G5 ప్లాట్ఫామ్ తీసుకుని వస్తున్న మరొక ఒరిజినల్ సిరీస్ మిషన్ తాషాఫీ. ఈ సిరీస్ని డైరెక్ట్ చేస్తున్నది ప్రవీణ్ సట్టారు. సిరీస్ వచ్చేసి స్పై యాక్షన్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. ఈ సిరీస్ షూటింగ్ వర్క్ అనేది రీసెంట్గానే బిగిన్ చేశారు. ఫ్యూచర్లో మన ముందుకైతే వస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.